Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So are you doing Nana given homework? So yesterday we had discussion at 12th chapter democratic government, types of government. Democratic government లో types of government. మరి ఎన్ని రకాల గవర్నమెంట్ ఉన్నాయి, అవి ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, మరి అవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది yesterday we had discussion some part. Today will be condition. So types of government nana. Okay, listen, I love you. So is historic times. Historic అంటామా చరిత్రకాల సో కాలాలు అన్నమాట. Kings, queens and so emperors made the laws and implemented them with the help of armies and so officials. మనం చూసుకున్నట్టయితే హిస్టారిక్ అంటే చరిత్రపరంగా. సో ఇన్ హిస్టారిక్ టైమ్స్ చరిత్రకాల ప్రకారం వాళ్ళ సమయం ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో కింగ్స్ రాజులు, రాణులు అండ్ సో అండ్ ఎంపరర్స్. సో వీళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేస్తారంటమ్మా, ఇంప్లిమెంటేషన్ బై సో ఏమి ఇంప్లిమెంట్ చేశారంటమ్మా. సో ఆర్మీస్ అండ్ అఫీషియల్ హెల్ప్ ఆఫ్ సో ఇంప్లిమెంట్ దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్మీస్ అండ్ ఆఫీషియల్స్. వీళ్ళకి సో ఆర్మీస్ అండ్ సో అఫీషియల్స్, ఆర్మీస్ అండ్ అఫీషియల్స్. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హిస్టారిక్ టైమ్స్ చరిత్రకారుల ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ రాజులు, రాణులు, ఎంపైరర్స్ అంటే సార్వభౌమ అధికారం కలిగి ఉండేవాళ్ళు ఎంపైరర్స్. వీళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేశారంటమ్మా, మేడ్ ద లాని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా సో దెన్ విత్ ద హెల్ప్ వీళ్ళు ఎవరు సాయం చేస్తారంటమ్మా, హెల్ప్ బై సో ఆర్మీస్ అండ్ అఫీషియల్స్కి వీళ్ళు సాయం చేయడం అనేది జరిగింది అనమాట. దే ఆల్సో డిసైడెడ్ వేర్ టు బిల్డ్ రోడ్స్ అండ్ హౌ మచ్ ట్యాక్స్ వాజ్ కలెక్ట్ ఎక్సెట్రా. మరి వీళ్ళు ఏంటి డిసైడెడ్, ఏమి నిర్ణయించుకున్నారు, ఏమి నిర్ణయాలు తీసుకున్నారంటే సో బిల్డ్ రోడ్స్ రోడ్డు ఏ విధంగా నిర్మించడము, మరి అదేవిధంగా హౌ మచ్ ఆఫ్ ట్యాక్స్ ఎంత పన్ను కలెక్ట్ చేయాలి ఏంటది, సో ఎక్సెట్రా అని దే ఆర్ డిస్కషన్. సో అండ్ వీళ్ళు డిస్కషన్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ పీపుల్ డిడ్ నాట్ అగ్రీ విత్ దెమ్. కానీ ప్రజలు మాత్రం ఇక్కడ ఏంటది సో ఈ పీపుల్ డిడ్ నాట్ అగ్రీ విత్ దెమ్, వాళ్ళతోనే వీళ్ళు ఒప్పుకోలేదన్నమాట. బికాజ్ సో డిడ్ నాట్ ఫాలో దేర్ ఆర్డర్స్. కంపల్సరీగా వాళ్ళ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా ఆర్డర్ని ఫాలో చేయాల్సి, లేదా దే పనిష్డ్ దెమ్. ఎవరైతే వాళ్ళ ఆర్డర్ని ఫాలో అవ్వరో, ఫాలో కావాలని వాళ్ళకి సో ఏం చేశారు, సో పనిష్డ్ దెమ్, వారిని శిక్షించే వాళ్ళని వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో నో వన్ కుడ్ క్వశ్చన్ దేర్ అథారిటీ అండ్ సో డిస్ఒబైడ్ అదర్ ఆర్డర్స్. కంపల్సరీగా సో వాళ్ళకి ఏముంటుంది, సో పనిష్డ్ దెమ్, వారిని పనిష్మెంట్ చేసేవాళ్ళు. వారి పట్ల ఇంకా ఏ విధంగా ఉండాలి అంటమ్మా. సో చూసినట్టయితే ఇక్కడ మనం ఇంకా సో డిస్ఒబైడ్ దేర్ ఆర్డర్స్, disobey so their orders, disobey their orders. మరి అదేవిధంగా డిసోబై చేసినా కూడా సో
ఏ విధంగా ఉంటుందంటే దేర్ ఆర్డర్స్ దే పనిష్మెంట్. ఓకే, అండ్ ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళు దే పనిష్మెంట్ దెమ్. సో నో వన్ కుడ్ ఏ క్వశ్చన్ దేర్ అథారిటీ. వాళ్ళ అధికారానికి ఎవరు కూడా క్వశ్చన్లు వేయకూడదు. అండ్ సో ఇంకా డిస్ఒబైడ్ దేర్ ఆర్డర్, వాళ్ళు వ్యతిరేక కంపల్సరీ డిస్ఒబైడ్గా ఉండకూడదు, ఒబైగా ఉండాలి అనమాట. సో మెనీ కింగ్స్ వర్ నాట్ ఏ సాటిస్ఫైడ్ with the ruling their own kingdom and so constantly waged wars of expand their kingdom. వాళ్ళ యొక్క రాజ్యపాలన ఎలా ఉందంటమ్మా, మెనీ కింగ్స్ చాలా మంది రాజులు సో వర్ నాట్ ఏ సాటిస్ఫైడ్, చాలా మందికి సాటిస్ఫైడ్ అంటే తృప్తిగా లేదు. అండ్ విత్ రూలింగ్, వాళ్ళ యొక్క రూలింగ్ కానివ్వండి, దేరే ఓన్ కింగ్డమ్, వాళ్ళ యొక్క సొంత పరిపాలన, ఓన్ అంటే వాళ్ళ యొక్క సొంతంగా కింగ్డమ్ పరిపాలన ఉంటుంది. అండ్ అదేవిధంగా సో కాన్స్టెంట్లీ వేజ్డ్ వాజ్ ఎక్స్పెండెడ్ దేర్ సో దే ఎక్స్పెండెడ్ దేర్ కింగ్డమ్. మరి వాళ్ళ యొక్క రాజ్యపాలన ఓన్ కింగ్డమ్ సొంత పరిపాలన ఉంటుంది. అండ్ కాస్ట్ వేజెడ్ టు సో ఎక్స్పెండ్ దేర్ కింగ్డమ్, ఇంకా వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరించుకుంటా వెళ్ళారు. సో దిస్ ఫార్మ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ఈజ్ ఏ కాల్డ్ సో మోనార్క్. సో ఇలాంటి రాజ్యాన్ని ఏమంటారంటమ్మా, సో చూడండి, సో మోనార్క్ మోనార్ అంటేనా సో సో మోనార్చీ అంటే ఏంటది, మోనార్చీ అంటే ఏక రాజ్యాధిపత్యం కలిగి ఉండడం. ఏంటన్నా, ఏక రాజ్యాధిపత్యం కలిగి ఉండడం, ఏక రాజ్యాధిపత్యం కలిగి ఉండడం అనమాట. ఓకే, సో మోనార్క్. ఓకే, సో ద మోనార్క్ కింగ్ ఆర్ ఏ క్యూన్. ఇక్కడ సో మోనార్క్ అనేది ఏంటంటే ఇక్కడ ఈ పరిపాలన కింగ్ ఆర్ క్యూన్, వీళ్ళ యొక్క ఏకరాజ్యాధిపతి ఏ విధంగా ఉంటుందంటే కింగ్ ఆర్ క్యూన్, రాజు కానీ రాణి కానీ అనమాట. ఓకేనా, సో రాజు కానీ రాణి కానీ హ్యాస్ ద పవర్ మేక్ ఏ డెసిషన్స్ అండ్ రన్ ద గవర్నమెంట్. ఇందులో వీళ్ళ యొక్క ఏకరాజ్యాధిపత్యంలో సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో మోనార్క్లు ఇక్కడ మనం చూసుకుంటేనా, సో మోనార్క్లు చూసుకుంటే ఏకరాజ్యాధిపత్యంలో రాజు కానీ రాణి కానీ పరిపాలన ఉంటుంది. వాళ్ళ ఆర్డర్ ప్రకారమే ఆ రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. వాళ్ళే స్వయంగా వాళ్ళ యొక్క నిర్ణయాల ప్రకారం ఈ ప్రభుత్వాన్ని సో రన్ చేయడం అనేది, నడిపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ద మోనార్క్స్ ఆల్సో యాక్ట్ ద సో సుప్రీం జడ్జెస్ ఇన్ ఆల్ ద ఇంపార్టెంట్ కేసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూట్. మరి ఇదే విధంగా మనం చూసినట్టు ఈ సో మోనార్క్ ఆల్సో వీళ్ళు కూడా రాజ్యాధికారి కానీ రాజు కానీ రాణి కానివ్వండి, వీళ్ళ యొక్క సుప్రీం జడ్జి ఏంటంటే సో ఇన్ ఆల్ ఇంపార్టెంట్ ముఖ్యమైన కేసెస్ డిస్ట్రిబ్యూట్ అంటే వాదించడం అనమాట. సో ముఖ్యమైన కేసు ఏదైతే ఉంటుందో డిస్ట్రిబ్యూట్ అంటే వాదించడం, ముఖ్యమైన కేసుల్ని వీళ్ళు వాదించడం అనేది జరుగుతుంది. సో మోనార్క్ మే హ్యావ్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు డిస్కస్ matters with, but the final decision making a power remains with the monarch. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ మోనార్క్లో ఎలా ఉంటుందంటే మే హ్యావ్ ఏ స్మాల్ గ్రూప్, చిన్న గ్రూప్గా చిన్న సమూహంగా ఉంటుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే చిన్న సమూహం ప్రజలు కలిగి సో ఇక్కడ డిస్కస్ ఏదైనా మేటర్స్ ఉంది, ఏదైనా విషయం ఉంటే దాన్ని డిస్కషన్ చేసి సో బట్ ద ఫైనల్ డెసిషన్ చివరి యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మేకింగ్ పవర్ వాళ్ళ యొక్క శక్తి కానివ్వండి రిమైన్స్ విత్ ద సో వీళ్ళ యొక్క పవర్ శక్తి ఎవరికి ఉంటుందంటే రిమైన్ మోనార్క్ అంటే వారి తర్వాత రాజులు రాణులకి ఈ రాజ్యాధికారం అనేది ఉంటుందన్నమాట.
సో monarch do not have to explain their actions or defend the decisions they take. కానీ వీళ్ళు ఏంటంటే రాజులు కానీ రాణిలు కానీ డూ నాట్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దేర్ యాక్షన్స్. వీళ్ళ యొక్క యాక్షన్లు ఏవిధంటే ఎక్స్ప్లెయిన్ దేర్ యాక్షన్స్ ఆర్ డిఫెండ్ ద డెసిషన్ దే టేక్. తర్వాతకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాక తర్వాత వీళ్ళంటే డిఫైన్ ద డెసిషన్ దే టేక్. తర్వాత డెసిషన్ నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కంపేర్ ద ట్రైబల్ డెమోక్రసీ. నో ద ట్రైబల్ డెమోక్రసీ తెలుసు కదా, వాళ్ళు ట్రైబల్ డెమోక్రసీ అనేది ఏ విధంగా ఉంటుంది విత్ ఏ మోనార్క్ ఆన్ ద ఫాలోయింగ్ యాక్సెప్ట్. వీళ్ళకి మరి ఎలా ఉంటుందంటే కంపేర్ పోల్చుకుంటే కనుక ఇక్కడ మనం ట్రైబల్ డెమోక్రసీని చూసుకుంటే కనుక విత్ ఇక్కడ ఈ ట్రైబల్ డెమోక్రసీని ఎవరితో పోల్చుంటుందంటే మోనార్క్తో పోల్చుకున్నాం అనుకోండమ్మా. మోనార్క్తో కనుక పోల్చుకుంటే కనుక ఎలా ఉంటుందంటే రాజు యొక్క పాలన రాణి యొక్క పాలన వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఆన్ ద ఫాలోయింగ్ యాక్సెప్ట్ which of the two systems do you think respect the opinion of the people more? ఏది అంటే టూ సిస్టమ్, రెండు వ్యవస్థలు రెండు పద్ధతుల్లోనే డూ యూ థింక్ మనం ఆలోచించినట్టయితే వాళ్ళ యొక్క రెస్పెక్ట్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఒపీనియన్ కానీ, ఒపీనియన్ అంటే అమ్మ మనము వాళ్ళ నుండి వచ్చే స్పందన, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చెప్పేది ఏంటది. ఆఫ్ ద పీపుల్ మోర్, మరి పీపుల్ ఎక్కువగా మనము ఎలక్షన్ మూమెంట్లో మనకి మేబీ సర్పంచ్ కానీ కానివ్వండి ఎవరైనా మరి మెజారిటీ ఎలక్షన్ యొక్క మెజారిటీని బట్టి మనము సర్పంచ్గా డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ క్లాస్ రూమ్లో కానివ్వండి లీడర్ కూడా మెజారిటీని బట్టి మనము లీడర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాలేజీలో కూడా మనకి ఏదైనా కూడా మెజారిటీని బట్టి ఉంటుందన్నమాట. అంటే మనకి ఏ విషయమైనా ఒపీనియన్ అంటే అది స్టూడెంట్ ఒపీనియనే కానివ్వండి, పీపుల్ ఒపీనియనే కానివ్వండి, వాళ్ళ యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నమాట. విచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ ద డేంజర్ ఆఫ్ ద రూలర్స్ బికేమ్ ద oppressive and unjust. Which of them has, మరి ఇక్కడ విచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ అంటే అమ్మ ఏది మనం ఆలోచించినట్లయితే కెన్ వర్క్ ఏ లార్జ్ సొసైటీ. మనం చూసుకున్నట్టయితే which of them do you think work in a large society? మనం చూసుకున్నట్టే which of them ఏది మనకి యూ థింక్ అండ్ వర్క్, నువ్వు ఆలోచించితే కనుక వర్క్ విషయం లార్జ్ ఈ పెద్ద సమాజంలో సొసైటీ పీపుల్, ఈ సమాజంలో ఉన్న ప్రజలు విత్ డిఫరెంట్ ఇంట్రెస్టెస్ అండ్ కాస్ట్యూమ్స్, వాళ్ళ ఇంట్రెస్టెస్ అంటే వడ్డీ ఉంటుంది. అండ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా వాళ్ళు వేసుకునే ఆభరణాలు, కాస్ట్యూమ్స్ అనమాట. మరి మనం ఆలోచిస్తే ఏ విధంగా ఉంటాయో రాయబట్టండి. విచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఏ డేంజర్ ఆఫ్ ద రూలర్స్ బికమింగ్ అఫర్సెన్స్ అండ్ అన్జస్ట్. విచ్ ఆఫ్ దెమ్ ఏది కనుక మన డేంజర్, వాళ్ళకి డేంజర్ అంటే అపాయకరమైన రూల్ ఏది, బికమింగ్ అఫర్సెసివ్ అండ్ అన్జస్ట్ అంటే క్రూరమైన పాలన ఏది. అఫర్సెసివ్ అంటే క్రూరమైన పాలన. Can you think of a system of a government which can handle the needs of a large and a complex society and yet not become unjust or a oppressive? మనం చూసుకున్నట్టయితే కెన్ యూ థింక్, మనం ఆలోచిస్తే సిస్టమ్ ఒక గవర్నమెంట్ యొక్క పద్ధతి కానివ్వండి అండ్ విచ్ కెన్ హ్యాండిల్ ద నీడ్స్, మనం ఒకవేళ దాన్ని వాటిని హ్యాండిల్ చేయాలంటే మనకి ఏ అవసరం ఉంటుంది, లార్జ్ కాంప్లెక్స్ సొసైటీ, చాలా పెద్ద సొసైటీ కావాలి. అండ్ నాట్ ఏ బికమ్ అన్జస్ట్ ఆరే అపర్సన్స్ అంటే క్రూరమైన విధంగా కూడా ఉండకూడదు అనమాట. ఇన్ విచ్ సిస్టమ్ వేర్ దేర్ మోర్ వార్స్ అండ్ monarch and or a tribal democracy give reason. మనం విచ్ సిస్టమ్ ఏ పద్ధతి దేరే మోర్ వార్స్ ఎక్కువ యుద్ధాలు జరిగాయి. మోనార్చీలోన అంటే మోనార్చీ అంటే మనకి మోనార్చీ అంటే రాజులు రాణుల పరిపాలన, లేదా ట్రైబల్ అంటే తెలుసు కదా ట్రైబల్ డెమోక్రసీలోన ఎందుకు ఆ విధంగా జరిగిందో రీజన్స్ని రాయమని చెప్తున్నాడు.
టర్న్ ఆఫ్ ద పేజ్ అనే డెమోక్రటిక్ గవర్నమెంట్, ప్రజాస్వామ్య ప్రభుత్వం. వాట్ ఈస్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్? సో మనకి చూసుకున్నట్టయితే డెమోక్రటిక్ గవర్నమెంట్. మరి ఇప్పుడు చెప్పుకునేది డెమోక్రటిక్ గవర్నమెంట్ గురించి, ప్రజాస్వామ్య ప్రభుత్వమే కదా. సో నెక్స్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్. డెమోక్రటిక్ గవర్నమెంట్. మరి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఏ విధంగా ఉంది? వన్ ఆఫ్ ద వేస్ టు ద సో అకామిడేటెడ్ సో ద వ్యూవర్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద సొసైటీ అండ్ సో ప్రివెంట్ సో అఫెసివ్ అండ్ అన్జస్ట్ and forces from the controlling the government. It is a democratic government. మనం ఏంటంటే వన్ ఆఫ్ ద వే, ఒక మార్గంలో మనం వెళ్ళినట్టయితే నాన్న సో అకౌంటెంట్ అంటే సో అకౌంటెంట్ అంటే సహాయం చేయడం. ద వ్యూస్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, ప్రజలందరికీ కూడా, ఈ సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకే న్యాయం, ఒకే చట్టం తీసుకొచ్చి ఒకేలాగా పరిపాలిస్తే అండ్ సొసైటీ అండ్ సో ప్రివెంట్ సో అఫెర్సెస్ అంటే ఎలాంటి క్రూరమైన లేకోకుండా అండ్ సో అన్జస్ట్ ఫోర్సెస్ ఫ్రమ్ ద కంట్రోలింగ్, మొత్తం కూడా వాళ్ళకి కంట్రోలింగ్ ఎలా ఉండాలంటే ద గవర్నమెంట్ ఈజ్ కంట్రోలింగ్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలాంటి క్రూరం లేకుండా ఈ సమాజంలో ఉన్న ప్రజలందరినీ కూడా సమాన హక్కులతోని సమానంగా చూడటం అనమాట. అందరూ రిచ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో పూర్ ఫ్యామిలీ వాట్ ఆర్ ఇట్ మీన్ దే ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ అవర్ సొసైటీ. సో మరి వాళ్ళందరినీ కూడా ఎలా చూడాలంటే ఈక్వల్గా సమానత్వంగా చూడాలి. సో అలాంటి మూమెంట్లో సో మనం ఏంటంటే కంట్రోలింగ్ ఓవర్ ద గవర్నమెంట్ ఆధీనంలో కంట్రోల్ చేసుకునే విధానాన్ని ఏమంటున్నామంటే సో డెమోక్రటిక్ గవర్నమెంట్ అని మనం అంటున్నాం అన్నమాట. ఓకే చిల్డ్రన్, సో టుడే end of this class and tomorrow we continue this class. So today we are discussion part read at home and so hard words have this lesson have a underline after write hard words and send given homework compulsory must read lesson. Okay, tomorrow we continue this class. Okay children, bye.